పిల్లలకి చెప్పింది మేడం అర్థమయ్యే స్థితిలో. స్కూల్ను కూడా మాకు డెవలప్ చేసింది. మన మంచి మేడం మన స్కూల్కి రావడానికి కూడా మేడం కారణించడానికి ఇంప్రూవ్ చేయడం వల్ల మంచి మేడం రావడం మన స్కూల్కి మన పిల్లలకు స్టడీ పెరిగింది. ప్రైవేట్ స్కూల్లో కంటే మన గవర్నమెంట్ స్కూల్లో చాలా ఇంప్రూవ్ ఉంది. ఇంగ్లీష్ కూడా పిల్లలకు చాలా బాగా వస్తుంది. సార్ కూడా మనకి తెలుగు కానీ చాలా ప్రైవేట్ స్కూల్కి పోయే పిల్లల కంటే మన స్కూల్ పిల్లలు ఎక్కువగా చేస్తున్నారు. అక్కడ ఫోర్త్ ఫిఫ్త్ వాళ్ళకు కూడా రాంగ్ ఇవి ఇక్కడ వస్తున్నాయి, మన పిల్లలకు వచ్చేస్తున్నాయి. అట్లనే మేడం వెళ్ళిపోయినాక కూడా మాకు కొంచెం బాధాకరంగా ఉంది. ఎందుకంటే మేడం ఉంటే ఇంకా మా పిల్లలకి ఇంకా కొంచెం డెవలప్ అవుతుండేది. సార్ వాళ్ళు కూడా చెప్తున్నారు, కాకపోతే మేడం కూడా కొంచెం ఇంకా డ్రాయింగ్ కానీ అట్లా ఆ విధంగా కొంచెం డెవలప్ చేస్తుందని మేము కొంచెం బాధపడ్డాము. మేడంకి మరి టీచర్కి సార్కి ఈ స్టడీ బాగా చెప్తున్నారు. టీచర్ చాలా ఇంట్రెస్ట్ మంచిగా చెప్పేది. టీచర్ పోయినందుకు బాధ అనిపిస్తుంది. ప్రతి ఒక్క పిల్లలతో టీచరు ఎంతో బాగుండేది. ఇప్పుడు కూడా బాగానే చెప్తున్నారు సార్ మరియు టీచర్, వచ్చిన టీచర్ కూడా. టీచర్ ఉంటే ఇంకా పిల్లలు కూడా టీచర్తో ఇంకా కొంచెం ఇంగ్లీష్ అయితే బాగా చెప్పేది టీచరు. పిల్లలందరూ టీచర్తోని మరియు పిల్లలు తనతోని బాగుండేవాళ్ళు. వచ్చినందుకు థ్యాంక్స్. అలంకరించిన పిల్లలకు మరియు పెద్దలకు నమస్కారాలు. ఈరోజు టీచర్ 2015 నుంచి 24 వరకు చేసిన మన స్కూల్ 10th స్టార్టింగ్ నుంచి 4-5 పిల్లలే ఉండేది. టీచర్ అలా ఒక్కొక్కరిని చెప్పు అందరూ మనమే మహిళా సంఘాలు మాట్లాడుతున్నారు ఏమన్నా మహిళా సంఘం ఎవరము కానీ టీచర్ పదే ఫోన్ చేసి రమ్మనడము చెప్పేయడము బాధ్యత తీసుకొని సార్ అయినా టీచర్ అయినా పిల్లలకి ఇంగ్లీష్ మాత్రం చాలా బాగా నేర్పించింది. ఏంటి రాకపోయినా కూడా ఫోన్ చేసి మరీ పిలిపించేది పిల్లలని, ఇంటింటికి ఎంక్వైరీ చేసేది. ఇంగ్లీష్ బాగా నేర్పించేది. ఏదైనా ప్రతి పిల్లలకి ఏదైనా కావాలన్నా కూడా టీచర్ సొంతంగా తీసుకొచ్చేది. ఇంతటితో నా చిన్నటి ఉపన్యాసం ముగిస్తున్నాను. టీచర్ స్టార్టింగ్ స్కూల్ ఇది ఉండదా మన ఊళ్ళో అవుతుందా అని కూడా అనుకున్నాము. పిల్లలు లేరు అప్పుడు, ఒక్కరిద్దరే వచ్చేది. ఇంటింటికి తిరిగి ఎవరున్నారు ఎవరు వస్తలేరు అనేసి ప్రత్యేకంగా స్కూల్ దగ్గరికి వచ్చి మళ్ళీ పిల్లల్ని చేసి తీసుకొని వచ్చేది పేరెంట్స్ తోటి మాట్లాడి. అట్లా చాలా రిస్క్ తీసుకొని పేరెంట్స్ కూడా కొంతమంది మా ఇష్టం మా పిల్లల్ని ఎక్కడికైనా పంపించుకుంటాం, మీరు ఎందుకు అడుగుతారు, మీరు వచ్చి మీరు ఇంటి చేసుకోవాలని కూడా అన్నారు టీచర్. పేరెంట్స్ కూడా కొంతమంది చాలా బాధపడింది. టీచర్ పిల్లలకి టీచింగ్ చెప్పడం కూడా చాలా మంచిగా చెప్పేది. రైమ్స్ కానీ గేమ్స్ కానీ ఒకటి ఎట్లా అట్రాక్ట్ అయిపోయి కూడా బాడీ పార్ట్స్ ఉంటాయి కూడా బాడీ పార్ట్స్ కొనుక్కొచ్చి వీళ్ళకి ఎట్లా తెలిస్తే రాయడం అంటే చెప్పడం ఈజీ ఉండదు కదా. బాడీ పార్ట్స్ తెచ్చి ఈ పార్ట్ ఇది అనేసి చెప్పేసి అట్లా తొందరగా. మళ్ళీ డ్రాయింగ్ కూడా హెడ్ అయితే హెడ్, నోస్ అయితే నోస్, ప్రతి ఒక్కరి బాడీ పార్ట్ కూడా డ్రాయింగ్ చేసి పెట్టించేది. అట్లా మంచిగా చాలా వరకు అయితే బాగానే చెప్పింది టీచర్. ఇంకా కొన్ని రోజులు ఉంటే బాగుంటుంది, మా పిల్లలకి ఇంకా మంచిగా చెప్పుదురేమో అనేసి ఉద్దేశం టీచర్. కానీ మీరు వెళ్ళిపోవడం కూడా మాకు ఒక బాధాకరమైన విషయమే.
మా అబ్బాయి గురించి కూడా చాలా కేర్ తీసుకుంది. మా అబ్బాయికి అప్పుడు చేయికి దెబ్బ తాకడం వల్ల వాడి సపరేట్ కూర్చోబెట్టడం బాగా చెప్పేది, బాగా చేసేది. అంతే ఇక నాకు పేరెంట్స్కి, పిల్లలకి, మేడం అప్పుడు స్కూల్లో కొద్దిమంది అండి పిల్లల్ని పంపించండి. మేము కూడా సర్వే చేసినాం మేడంతో పాటు, సార్తో పాటు అందరూ పోయేది. అయినా కూడా వాళ్ళు ఇక ఎవ్వరు తోలియకపోయేది. ఇక మేడం చదువు చెప్పడము కానీ దాన్ని చూసి ఇంప్రెషన్స్ కొంతమంది అట్లా కూడా పంపించారు. మా పిల్లల్ని కూడా పంపించమని ఎన్నోసార్లు అన్నారు కానీ ఇక పంపించలేదు. ఇప్పటికి కూడా ఎప్పుడు కలిసినా ఫోన్ చేసినా మీ పాపను పంపి అంటారు. పంపించలేదు. స్ట్రెంత్ అయితే చాలా మేడంతోనే వెళ్ళింది. సర్వే చేసినాము, అందరు ఇంటింటికి పోయినాము, బస్సును కూడా బంద్ చేయాలనుకున్నాము. కానీ ఇక అవన్నీ ఇక వచ్చేకాడికి వచ్చారు, వాళ్ళ ఉదయం పంపించేకాడికి పంపించారు. మేడం అయితే మంచిగానే చెప్పేది పిల్లలకైతే. సొంత డబ్బులతోని వాళ్ళు అందినా అందకున్నా కొంచెం తక్కువ పడ్డా కానీ అలా కలుపుకొని బుక్సే కానీ పెన్సిలే కానీ వాళ్ళ పిల్లలు ఇష్టపడేటట్టుగా చాక్లెట్సే కానీ చాలా బాగా చూసుకునేది. ఇదైతే చిన్న పని. యాక్చువల్గా టీచర్ ఉన్నప్పుడు నేను లేదు, ఆఫ్టర్ 1 month 2 months ఈవినింగ్ 4 to 6 యాక్చువల్గా మేడం ఇంతకుముందు నన్ను రమ్మని చెప్పారు టీచర్కి ఎగ్జామ్ వేయడానికి. నాకు చాలా బాగా అనిపించింది. అప్పుడు మా పాప చిన్న ఉండేది, అట్లా మా మామయ్య కూడా బాగాలేకుండే. టీచర్ కన్నా చాలాసార్లు ఫోన్ చేసి పిల్లలకైనా తొందరగా కాకుండా పాప పెద్దగా అయింది. సో ఇక్కడ ట్యూషన్గా టీచర్గా జాయిన్ అయింది. పిల్లలు చాలా చెప్పింది బాగా కోపరేట్ చేశారు. అంటే ఇట్లా ఏమో చెప్పింది కదా వదిలేయడం అని కాదు, చెప్పింది బాగా వింటారు. కొన్ని స్కూల్లో ఏంటంటే ఏమో టీచర్ చెప్పింది బట్టి ఉండడం వల్ల కాకుండా మంచిగా నేర్చుకుంటారు. సో నాకైతే ఇప్పటివరకు అయితే అందరికీ ఒక 1 2 months ఉంటాయి. మిగిలిన ఇంకా బాగా నేను కూడా చెప్పడానికి సబ్జెక్ట్ పరంగా ఏదైనా సరే చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. మేడం ఏమన్నది అంటే ఒక ఏడుస్తా అన్నది. ఏడుస్తే మీతో పాటు మేము కూడా ఏడుస్తాం మేడం అని నేను ముందే చెప్పినా. మీరు దానికి కూడా ఏం బాధపడదు మేడం, ఎందుకంటే ఇది మన కార్యక్రమం, మన ప్రోగ్రాం. మనల్ని గౌరవించుకోవాలి. జస్ట్ మిమ్మల్ని గౌరవించుకోవడం అంటే మమ్మల్ని మేము గౌరవించుకోవడం మేడం. అనే దానిలో ఏం లేదు. మేము ఏదో చేస్తున్నాం అని మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మేడం అదే అన్నది, ఏడుస్తా సార్ వస్తే ఏడుస్తా అంటే మేడం ఏడ్చినా మీతో పాటు మేము కూడా ఏడుస్తాం రండి మేడం అని అన్నా. అడిగాను మేడం ఏం మాట్లాడినాను సార్ రానన్నది. మేడం ఒప్పుకోలేదు, నాకు వద్దు సార్ నేను రాను అన్నది. కానీ ఇది మన ఊరు బాధ్యత చేయడం, మేడం చేయడం మన ఊరు బాధ్యత. ఇక మేడం మళ్ళీ ఖచ్చితంగా రానంటే అదే చెప్పిన, మేమే అడ్వైస్ చేస్తాం మేడం అని కూడా అని చెప్పిన. అదే అందరికీ నమస్కారం. నిజంగా కూడా మీ ప్రేమ అభిమానాలు అనేవి మాకు చాలా విలువైనవి. మన జీవితం అనేది మా సర్వీసు. ఇప్పుడు నా ఉద్యోగ జీవితంలో ఇది 3వ స్కూలు. చేసిన రాజపేటలో చేశాను, గుట్టలో చేశాను, తర్వాత పటేల్గూడెంలో చేసినాను, ఇప్పుడు గోలంకొండకి వెళ్ళినాం. మా సర్వీస్లో మాది అది అంటే ట్రాన్స్ఫర్స్ జరగడం అనేది సర్వసాధారణమైన విషయం. కానీ ఎక్కడ పని చేసినా అది మా జీవితంలో ఒక భాగంగా మేము పనిచేస్తూ ఉన్నాము. మీ పిల్లలు మేము ఎక్కడ ఉన్నా కానీ అది మా ఊరు, మీరంతా నా తోబుట్టులాగానే నేను కలిసి అట్లా భావించి, వీళ్ళంతా నా పిల్లల్లాగానే నేను భావించి, ఏమాత్రము నా పిల్లలకి మీ పిల్లలకి కూడా నేను ఏ రోజు కూడా తేడా నాకు అట్లా ఎప్పుడు అనిపించదు. ఇప్పుడు నేను చేసిన పిల్లలందరూ కూడా మమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి అంతే. జీవితంలో వాళ్ళకి ఒక మొక్క నాటినం, ఒక మంచి విత్తనం నాటినము అంటే అది ఈ ప్రైమరీ స్టేజ్, ఈ లైఫ్ అనేది చాలా ముఖ్యమైనది అనమాట. దాంట్లో పిల్లలు సరి అయిన బీజం విత్తినప్పుడు ఎక్కడికి పోయినా కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. హై స్కూల్లో అంతగానో పట్టించుకునేది ఉండదు.
అది గ్రహించి నాదైతే నేను వృత్తి ధర్మాన్నే చేశాను. మనస్ఫూర్తిగా చేసినందుకు దేవుడు నాకైతే మీలాంటి అక్క చెల్లెళ్ళని ఇంతమంది బిడ్డల్ని నాకు ఇచ్చిండు. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. నిజంగా పటేల్గూడెం అనేది నా ఏమంటారు ఇంటి పేరు, నా సొంత పేరు లాగా. ప్రతి టీచర్ కూడా జ్యోతిర్మయి పటేల్గూడెం అట్లా నా పేరుతో కలిసిపోయినట్టుగా ప్రతి ఒక్కరు అట్లా పిలవడం అనేది ఇప్పటికీ కూడా నేను గొలన్కొండకి వెళ్ళినా గానీ ఇంకా కూడా పటేల్గూడెం అనే పిలుస్తా ఉంటారు టీచర్లు. అట్లా నా పేరుతోటి ముడిపడిపోయింది ఈ ఊరి పేరు. ఎప్పటికి కూడా నేను మర్చిపోలేను. నిజంగా కూడా నేను సార్ని కూడా ఏది హడావుడి ఏం చేయకండి సార్, మన ధర్మమే మనం చేసినాము. మన ఉన్నంత వరకు దేవుడు కూడా ఏంటంటే కష్టాన్ని మనము న్యాయంగా పనిచేస్తే దేవుడు ఖచ్చితంగా చూస్తాడు. అది అట్లా కలెక్టర్ మేడం రావడము, మంచులక్ష్మి మేడం రావడము, వాళ్ళు ఊరికేనే రాలేదు. పిల్లల చదువుని చూసి మన బడి వాతావరణాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. కలెక్టర్ మేడం ఇప్పటికీ కూడా టచ్ లో ఉంటారు. మెసేజ్ జ్యోతిర్మయ అనగానే మేడం, మొన్న మంచులక్ష్మి మేడం కూడా భువనగిరిలో పెద్ద మీటింగ్ అయినా కానీ జ్యోతిర్మయ మేడం పిలవండి అనేసి నన్ను ఫోన్ చేసి పిలిపించిండ్రు అనమాట. అట్లా గుర్తు పెట్టేసుకున్నారు. అంటే మన జీవితాన్ని నాకైతే ఇది ఏమంటారు ఈ 9 సంవత్సరాలు కూడా చాలా స్టార్టింగ్ చాలా ఇబ్బంది అనిపించింది. ఒక స్టేజ్లో ఊర్లోకి రావాలి అంటే కూడా నేను ఆ గేట్ దగ్గర ఉండి రాలేక గంటలు గంటలు వెయిట్ చేసి అట్లా చాలా బాధపడ్డాను. అట్లా అనిపించినా కానీ నేనైనా అంటే ఒక ఏది దేవుడు ఏదన్నా ఒక కష్టం ఇచ్చిండు అంటే దాంట్లో ఏదో మంచి చేస్తాడు అనేది ఒక నమ్మకంతో ముందుకి రావడం అట్లనే పనిచేయడం జరిగింది. స్కూల్ కూడా ఒక్కదాన్ని ఉన్నప్పుడు కూడా ఇదంతా కలర్ వేస్తూ ఉంటే కూడా అందరూ వాటర్కి వచ్చిన వాళ్ళంతా చిత్రంగా చూస్తూ ఉండేది అనమాట. ఏంటి మేడంకి ఏమేమి పని లేదు, పిల్లలే లేరు ఇక్కడ, బడి నడవదు, ఆ కూర్చొని ఏదో బొమ్మలు వేసుకుంటా ఉంటుంది అన్నట్టుగా వచ్చి అట్లా చూసేసి వెళ్ళిపోతూ ఉండేది. కానీ ఏమంటారు మనం చేసిన పని అంతా దేవుడు అంత రికార్డ్ చేస్తున్నాడు అనేది మాత్రమైతే నాకు అనిపించింది. ఎందుకంటే అది అంత సీక్వెన్స్ తోటే వాళ్ళ పిల్లల్ని ట్రైన్ అప్, పిల్లల్ని చదివిపియడము, నేర్పియడము, ప్రతి ఒక్కటి కూడా నాకు బాగా దేవుడు మంచిగా బ్లెస్సింగ్ ఉంటుంది, మంచి ఇచ్చిండు. కలెక్టర్ మేడం అయితే చాలా ఇంప్రెస్ అయిపోయి ఎప్పటికీ మర్చిపోని విధంగా మనకు ఒక పెద్ద మంచి బహుమానాన్ని ఇచ్చిండు. స్కూల్కి మంచులక్ష్మి వాళ్ళు అది గిఫ్ట్ ఇవ్వడము, అది తర్వాత ఎస్సీఆర్టీ వాళ్ళ బుక్లో కూడా అలా జనరల్గా చాలా టీచర్స్, చాలా మంది టీచర్స్ కష్టపడి పనిచేస్తూ ఉంటారు. కానీ అట్లాంటి అవకాశము చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట. టెక్స్ట్ బుక్స్ రాసే వాళ్ళ బుక్స్ అనమాట, వాళ్ళలో దాంట్లో మన స్టోరీ, స్కూల్ స్టోరీ రావడం అనేది అది చాలా నాకు పటేల్గూడెం అనేది మంచి మెమరీస్ ఇచ్చింది. మిమ్మల్ని అందరినీ నేను ఎప్పుడూ మర్చిపోలేను. నా జీవితంలో మీరందరూ కూడా చాలా విలువైన వాళ్ళు. ఎక్స్పెక్ట్ చేయలేదు నా కోసం ఇంతమంది వస్తారా అనేసి. మీ పనులన్నీ పానుకొని నా కోసం ఇంత ప్రయాసపడ్డారు. చాలా చాలా అందరికీ కూడా థ్యాంక్స్. ఇక్కడ ఎప్పటికి కూడా మీరు మాకు గుర్తుంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.